రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ లేడు, మిచెల్ మార్ష్ అందుబాటులో లేడు, హేజిల్వుడ్ కూడా ఫిట్నెస్ సమస్యలతో ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. సరిగ్గా టోర్నీ ఆరంభానికి ముందే స్టోయినిస్ బై బై చెప్పేశాడు. కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడట్లేదు. దీంతో మెగా ఈవెంట్లో ఆస్ట్రేలియాను అంతా బి టీమ్గా చూశారు. స్టార్ ప్లేయర్లు లేని జట్టు తేలిపోతుందనే కామెంట్స్ వినిపించాయి. ప్రత్యర్థులకు పోటీ ఇవ్వడం కష్టమేననే వాదన వినిపించింది. కానీ స్టార్ ప్లేయర్లు లేకపోయినా బెంచ్ స్ట్రెంగ్త్ సూపర్గా ఉందని ఆస్ట్రేలియా నిరూపించింది. ప్రస్తుత జట్టును బి టీమ్గా చూస్తే ప్రత్యర్థులకు డేంజర్ తప్పదని ఆటతోనే వార్నింగ్ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్లోనే బీభత్సం సృష్టించింది. ఇంగ్లాండ్పై చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది. 350కి పైగా పరుగులను ఛేదించి ఔరా అనిపించింది. టైటిల్ రేస్లో తాము ఉన్నామని ఆసీస్ తేల్చి చెప్పేసింది. గడాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్ 351 పరుగులు చేసినా అసలు స్మిత్ సేనలో భయమే కనిపించలేదు. క్రీజులో నిలబడితే టార్గెట్ను కరగతీయవచ్చని నమ్మింది. ఇంగ్లాండ్కు బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఆసీస్ డోంట్ కేర్ అనేసింది. కీలక బ్యాటర్ ట్రావిస్ హెడ్, స్మిత్ త్వరగా అవుట్ అయినా ఆ ఎఫెక్ట్ పడకుండా ఆస్ట్రేలియా చూసుకుంది. మ్యాట్ షాట్, లబుషేన్ నిలకడగా ఆడటం ఆసీస్కు బాగా కలిసొచ్చింది. అయితే ఓ దశలో కంగారూల జట్టు 136 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ పనైపోయినట్టే అని అభిమానులు భావించారు. 352 పరుగుల టార్గెట్ను అందుకోవడం కష్టమని ఫిక్స్ అయ్యారు. కానీ ఇంగ్లీష్ అద్భుతంగా రాణించాడు. అలెక్స్ క్యారీ కూడా మద్దతుగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడు భారీ షాట్లు ఆడేశారు. మెల్లమెల్లగా టార్గెట్ను కరగదీశారు. అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీ కొడితే కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఇంగ్లీష్ సెంచరీ సాధించాడు. 5వ వికెట్కు 154 పరుగులు జోడించి ఆసీస్ వైపు ఇంగ్లీష్ క్యారీ మ్యాచ్ను తిప్పేశారు. చివర్లో మ్యాక్స్వెల్ కూడా న్యాచురల్ గేమ్ ఆడేశాడు. ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచేస్తూ ఆసీస్కు అడ్వాంటేజ్ అందించాడు. దీంతో మరో 15 బంతులు ఉండగానే స్మిత్ సేన విక్టరీ కొట్టింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ బిగ్ సెంచరీ వృధా అయిపోయింది. ప్రస్తుతం గ్రూప్ బిలో ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో నిలిచింది. స్టార్స్ ఉన్నా లేకపోయినా ఆసీస్ ఈజ్ ఆసీస్ అనుకునేలా చేసింది. మొత్తంగా ఇంగ్లాండ్పై విజయంతో ఆస్ట్రేలియా పైన అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.